అందరికీ నమస్తే, వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్ అండ్ కాటారం టీవీ. ఈరోజు గంగారం ఐకేపీ సెంటర్ కాడికి వచ్చినాం. గంగారం ఐకేపీ సెంటర్లో గత నెల రోజుల నుంచి వడ్లు పోసుకొని ఇక్కడనే ఎండలో ఉన్నాయి. ఇంతవరకు కాంట అవ్వలేదు, ఎవరు వచ్చి దీన్ని విజిట్ చేయలేదు. నెల 15 రోజుల నుంచి వడ్లు ఇక్కడనే ఉన్నాయి. ఈ కాంట పడతలేవు అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి, అసలు ఈ రైతులను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పాను, నీ పేరేం పేరే? రాజబాబు. ఎన్ని రోజులు అవుతుంది అట్లు ఇక్కడ పోసి దాదాపు నెల 10 రోజులు అవుతుంది. అంటే ఫస్ట్ పోసిన వాళ్ళవి, సెకండ్ పోసిన వాళ్ళవి కూడా మన నవంబర్ 21కి పోసిండ్రు. చిట్టీలకు మన పోసినప్పుడు స్లిప్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారం ఇప్పుడు నెల దాటింది. ఇప్పటి వరకు ఇక్కడ కనీసం మాచరి పెట్టి చూసుకునే నాదులు లేడు. ఎవరు మేనేజ్మెంట్ అంతా తెలియదు. దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. రైతులు రోజు నేర్పుతాను, వాళ్ళే చూసి కుప్పలు పోసుకుంటారు. కనీసం మీకు వచ్చేటోళ్ళు లేరు. ఆ మిషన్ ఉన్నది, మిషన్ పట్టేటోళ్ళు గిలకి అని చెప్పేటోళ్ళు కూడా లేరు. వడ్లు కొనడం లేదు అసలు. ఈ నుంచి ఇప్పటి వరకు కాంట పెట్టాయి. ఇప్పటి వరకు ఇలా ఒకటే లారీ పోయింది. అది ఎప్పుడు ఫస్ట్ ఇక్కడ లారీ ఎలక్షన్ కంటే ముందు. ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళి లారీ పోలే. ఈ కళ్ళం స్టార్ట్ చేసిన కంటే లారీ ఒకటే వేయింది. అప్పటికెళ్ళి వేయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలేదు. అసలు ఎందుకు అశ్రద్ధ చేస్తానో అర్థమవుతుంది. ఇక్కడనే మళ్ళీ మిషన్లు పెడతారు. దాదాపు ఇప్పుడు ఎక్కడ కూడా మిషన్లు పెట్టలేదు. వెంకటాపూర్ ఉంది, ఆరెంద ఉంది, లేదా పెద్దపల్లి ఏరియా ఉన్నది. ఎక్కడ కూడా మిషన్లు పెట్టలేదు. కొంటారు, తీసుకుపోతారు. కంపల్సరీ మిషన్ పెట్టి పోతలే తీసుకుపోతాడు. అయినా కటింగ్ వస్తుంది. మిషన్ పెట్టి పోసిన వాళ్ళకి కూడా కటింగ్ చేస్తారు. మరి ఇది కావాలని చేస్తాను ఏంది? అక్కడికి గంగారం రైతులు అయితే ఇబ్బంది పెడతారు. వీళ్ళందరూ ఇబ్బంది పడతారు. రైతుల పరంగా వాళ్ళు ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తారో అధికారులు వస్తారో చూసి వేసంగి పనులు స్టార్ట్ అయినాయి, కంపల్సరీ తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏఈఓకు ఫోన్ చేస్తే ఏమంటాను? ఏఈఓ అంటుండే ఇప్పుడు నేను లేను, ఇన్ఛార్జ్ వేరే వాళ్ళకి ఇచ్చిన. నేను వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు సతీష్ గారు రావాలి, ఇది మన సొసైటీ వాళ్ళకు ఇన్ఛార్జ్ ఉంది. నేను వచ్చి కేవలం మ్యాచర్ చూసుకునే వరకే నా బాధ్యత. అదంతా కాంటా గింట వాళ్ళదే బాధ్యత ఉంటారట. ఎవరు కాంటా బాధ్యత ఎవరిది ఉంటుంది? మన సిఓ సొసైటీ సిఓనా? ఆయన ఇట్లా మరి కాంటాక్ట్ అయ్యే పొజిషన్ ఉందా? మరి కాంటాక్ట్ అయ్యారా? కాంటాక్ట్ వస్తలేరు వాళ్ళు. వస్తలేరు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తలేరు. ఒకసారి వచ్చిపోయిండు కథ, అప్పటి నుంచి అవపడతలేదు. ఈ గంగారం ఈ ఐకేపీ సెంటర్లలో ఎన్ని టన్నులు అట్లా ఉంటాయి ఇక్కడ? దాదాపు మాక్సిమం ఉంటాయి. దాదాపు 60-70 లారీలు వస్తాయి. ఇప్పుడు అన్నిటి తూర్పాల బట్టి అన్ని ఇప్పుడు కాంటాక్ట్ రెడీ ఉన్నాయా? రెడీ ఉన్నాయి. అంటే కొన్ని ఉన్నాయి, సగం దాదాపు 50% ఉన్నాయి. అయినట్టు పోతేనే మనకి చేస్తుంది. లేకపోతే మళ్ళీ జనవరి కాదు, ఫిబ్రవరి వరకు కూడా అయిపోవు. ఎందుకంటే రోజుకు ఒక్కటి లారీ చేస్తుంటే కష్టం. అమ్మాలి వాళ్ళు 2 లారీలు చేస్తారు, తప్పదు. అంతకంటే ఎక్కువ చేయరు కదా. ఈ లెక్కన చూసుకుంటే 60 లారీలు పోవాలంటే దాదాపు 2 నెలలు పడుతుంది. అందుకొరకని వాళ్ళు చేస్తే కంటిన్యూ అయితే అయిపోవు. ఇప్పటి వరకు ఏమైనా వర్షం అయితే ఈ కళ్ళలో మాత్రం మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ఎందుకంటే వాటర్ కూడా ఎటు వెళ్ళదు. ఆ పరిస్థితి ఉంది. వాళ్ళు పట్టించుకుంటలేరు. పోతాయి వస్తాయి, అవే మంచిగా అయినాక తీసుకుపోదాం. ఎవరికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. నెల రోజుల నుంచి ఇదే ప్రాబ్లం. ఇది చూస్తే ఇప్పుడు వీళ్ళందరూ రైతులు ఉన్నారు కదా, చూడ రైతులందరూ ఇక్కడ ఉంటారు, ఆఫీస్ వాళ్ళు ఇళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎవరిని పెట్టినంటే కూడా మేనేజ్మెంట్ ఎవరంటే ఫోన్ చేసి అడిగితే కూడా ఏమంటారు? అసలు ఫోన్ చేస్తే రెస్పాన్స్ పరిస్థితి. అమీన్కు ఫోన్ చేసాము. అమీన్ ఫోన్ చేస్తే మాకు మనిషి కావాలి, మనిషి అప్పటి వరకు మేము కాంటాలు జరపం, మాకు కాంటాలతో సంబంధం లేదు, మనిషి అయిపోయిన తర్వాతనే కాంటాలు చేస్తామని మాట్లాడుతున్నాం. అమీన్ ఎవరు? ఇన్ఛార్జి, ఐకేపీ సెంటర్ సంబంధించిన ఇన్ఛార్జ్. ఐకేపీ సెంటర్ సంబంధించిన ఇన్ఛార్జి. అంటే మనిషి అంటే ఏం మనిషి కావాలన్నట్టు? అమాలి కాదు ఐకేపీకి ఒక మనిషి అంటే రాష్ట్రానికి ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషి అంటాడు లేడు, లేక ఆ మనిషి కావాలని ఆయన. ఇప్పుడు ఈ సెంటర్ కు ఒక ఇన్ఛార్జ్ ఆయన ఉన్నాడు కదా, ఒక ముస్లిం క్యాండిడేట్ ఆయన ఉన్నాడు కదా, ఆయన రాయడట. ఆయన ఇంకొక మనిషి కావాలని ఆయన అంటున్నాడు. దాటి వేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అయితే నెల 15 రోజులు అవుతుంది. కనీసం బార్దాన ఇక్కడికి వచ్చిందా? మరి బార్దాన వచ్చింది, బార్దాన ఉంది. బార్దాన వచ్చినాక కూడా కాంటాలకు అయితే రెస్పాన్స్ లేదు. కాబట్టి నెల 10 రోజులు అవుతుంది ఈ రోజు వరకు. ఇప్పటి వరకు కాంటాలు అయితే జరగలేదు. ఒకటే లారీ వెళ్ళిపోయింది. ఇంకా మినిమం గా 50 లారీలకు ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు మ్యాచర్ వేసి ఉన్నాయి, అన్ని మ్యాచర్ వచ్చి ఉన్నాయి. టోటల్ గా మ్యాచర్ వచ్చి అసలు ఆల్రెడీ మిషన్ లో బట్టే ఉన్నాయి. ఆల్రెడీ రోజు 2-3 లోళ్ళు వేయచ్చు, కానీ అమ్మాయిలు 2 లోళ్ళు వేస్తారు. అసిస్టెంట్ ఏవో నెంబర్ ఏమైనా ఉందా? ఒకసారి ఎండి ఏఓ గారి నెంబర్ ఏమైనా ఉందా? ఏఓ గారు లివ్లు ఉన్నాడు. ఎండి అస్మా ఏఓ లివ్లు ఫోన్ చేస్తాను. ఇగో నెల రోజుల నుంచి మ్యాచర్ వేసిర్రు, కనీసం కాంట లేదు, ఏం లేదు. ఇక్కడనే పొద్దున నేర్పుతారు, సాయంత్రం ముసిపోతారు రైతులు. హలో ఇప్పుడు మేడం నమస్తే, నా పేరు గణేష్ అండి, సోషల్ మీడియా జర్నలిస్ట్ని. మేడం ఇది గంగారం ఐకేపీ సెంటర్లో ఇంతవరకు కాంట వల్లేదట, ఒక్క లారీ కూడా. ఎందుకు వల్లే మేడం?
లీవ్ లో ఉన్నాండి. నేను 20 days లీవ్. 20 days లీవ్లో ఉన్నారా? ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు అప్లై చెప్పారు ఇక్కడ? రాజన్న సార్, నేను రేపు మళ్ళీ జాయిన్ అవుతా. రేపటికి లీవ్స్ అయిపోతాయి. నాకు ఒకసారి ఆ రాజన్న సార్ నెంబర్ చెప్తారా మేడం? ఇన్ఛార్జ్ అయిపోయింది కదా రేపటితో. ఇన్ఛార్జి అయిపోతుందా? రేపు నేనే జాయిన్ అవుతా మళ్ళీ. సరే మేడం, రేపటి సంగతి పక్కా పెడితే ఈ రోజు సంగతి కావాలి కదా. రేపు మీరు జాయిన్ అవుతారు ఓకే, కాకపోతే ఇక్కడ ఈ రోజు అన్నా కనీసం ఇక్కడికి వచ్చి చూసి మరి దాన్ని ప్రస్తావన ఏందో మాట్లాడేది ఉండే కదా. నెల రోజుల నుంచి ఇన్నే ఉంటుంది కదా. ఏ విలేజ్? గంగారం మేడం. గంగారం ఐకేపీ సెంటరా? అవును. ఓకే ఓకే, నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి మేడం, రాజా నెంబర్ చెప్పండి. ఇప్పుడు ఒకవేళ ఇది రోజు నైట్ పడ్డది అనుకో, ఇప్పుడు నా వర్షం గిట్ల పడ్డది అనుకో, ఇప్పుడు పాపం రైతులు నష్టపోతారు కదా మేడం. ఇప్పటికే కనీసం ఆల్మోస్ట్ అయిపోయేది ఉండే, ఇక్కడ కనీసం ఒక్క లోడ్ కూడా పోలేదు అని చెప్పి ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అంటే ప్రాబ్లం ఏంటంటే ఎందుకు పోలేదంట? ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ అధికారి రావడం లేదు, ఇన్ఛార్జ్ రావడం లేదు, కనీసం ఇక్కడికి వచ్చిన నాదుడా లేడు అధికారులు. సెంటర్ ఇన్ఛార్జ్ వాళ్ళు రావట్లేదా? ఎవరు వస్తలేరా ఇక్కడికి అసలు, కనీసం ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదట. ఎవరు ఇక్కడ ఆ ఫోన్ చేస్తే మాకు మనిషి కావాలి అంటే మనిషిని పెట్టుకుని పెద్దదా మేడం. అంటే ఎవరు ఫోన్ చేస్తే? రైతులు ఫోన్ చేసిరాట, ఇక్కడ మా ఇంతవరకు ఎందుకు కాంటాక్ట్ కాలేదు అని ఫోన్ చేసిరాట ఇన్ఛార్జ్ వాళ్ళకి, ఇక్కడ కొంతమంది అధికారులకి. అమీన్కే కనీసం ఇక్కడ వస్తా అంటాడు, నాకు మనిషి కావాలి అంటాడట, గతం జాడలేదు పత్తలేదు. నాకు ఒకసారి అమీన్ నెంబర్ చెప్పు మేడం. ఒకసారి అమీన్ గారి నెంబర్ చెప్పండి మేడం. చెప్పండి. ఓకే మేడం, మీరు రేపు లీవ్లో అయిపోతారా మేడం? లీవ్ అయిపోతా మీది? ఓకే మేడం, కొంచెం రేపు వచ్చినాక ఇది ఎర్లీగా అవుతారు చూడండి. చాలా మంది రైతులు ఇక్కడ యాసంగి నాట్లు పెట్టుకున్నారు. ఆ కోతులు ఇక్కడ అంతా అడిగి ఇటు పందులు వస్తున్నాయి, పందులు వచ్చి అంతా గాయ వేస్తున్నాయి అంతే. ఇలా అట్లనే కొంచెం ఎర్లీగా చూసే ప్రయత్నం చేయండి మేడం. అమీన్కి ఫోన్ చేద్దాం. అమీన్ ఏమంటాడు, అమీన్ సంగతి ఏమంటాడు? 3 సార్లు చేసిన మనిషిని మాట్లాడినా, ప్రతిసారికి చేయమని. ప్రతిసారికి 4 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. సతీష్ మన పిఎస్సి చైర్మన్. ప్లాన్ అంతా కాదేనయ్యా, సింపుల్ వాడంటే ఎలంకర పెట్టి అన్నది 5 కిలోలు ఫోన్ చేస్తున్నాం. అమీద్కు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారట, ఇక్కడ ఏఓ గారు లీవ్లో ఉన్నారని చెప్పన్నారు. అన్న అమీదా అన్న మాట్లాడేది? అన్న నా పేరు గణేష్, సోషల్ మీడియా జర్నలిస్ట్. నేను గణేష్ నా పేరు, కాటారం. ఇక్కడ ఐకేపీ సెంటర్ కాడికి వచ్చిన. ఏందన్నా ఈ నెల రోజుల నుంచి అట్లు ఇంకా కాంటా వాళ్ళు లేదు, మ్యాచర్ రుసులు లేదు, ఏం లేదు. ఏడ పంపించినావు అన్న? అట్లా నీడే ఉన్నాయి కదా లారీ ఉంటే. అంటే మీరు పంపించిన లారీ దీని ఏంది, ప్రైవేట్ లారీ పంపించినావా లేదంటే గవర్నమెంట్దా? మరి ఏదన్నా మరి ఒక బస్తా కూడా ఇక్కడ నింపలేదు, ఒక బస్తా కూడా లారీలో పడలేదు, లారీ కనబడతలేదు మాకు ఇక్కడ. నిన్న సాయంత్రం వచ్చిందా లారీ? వచ్చిందా? రైతులు ఉన్నారు ఇక్కడ. సాయంత్రం ఎక్కడి ప్రైవేట్ 3 లారీలు పోతే ఇళ్ళ నుండి ఐకేపీ నుండి ఒక లారీ పోతుంది. ఏంటిది అన్నట్టు మీరు చేసేది ఏంది? అదేదో మీరు బోర్డు తీసేసి ప్రైవేట్ గా అమ్ముకోమంటే మేము అమ్ముకుంటాం కదా. మీరు అదేదో ప్రైవేట్ గా అమ్ముకోమంటే అమ్ముకుంటాం కదా మేము. నేను సత్యమును ఏడ గంగారం ఉంటే మరి ఏది. నేను సతీష్ సార్కు నువ్వు నెంబర్ చెప్పినావా? మనిషిని చూసి నన్ను 4 సార్లు ఫోన్ చేస్తే మీ ఆయన ఎవరు సతీష్ సార్ అంటే అందులో పెద్దనే కదా. 4 సార్లు ఫోన్ చేస్తే 4 సార్లు ఫోన్ లిఫ్ట్ చేయడు. దాని కథ ఏందన్నట్టు. నువ్వు 2 నిమిషాల వరకు మేము ఇన్నే ఉంటామా మరి రైతులం? కాదన్నా 2 నిమిషాలు కాదు ముచ్చట. అసలు విషయం నువ్వు లైవ్ లో ఉన్నావు, లైవ్ లో మాట్లాడతారు, నీది మొత్తం తెలంగాణ చూస్తారు. కానీ కాదు బ్రదర్, ఇప్పుడు 2 నిమిషాలు ఇక్కడ ఉంటాను, నెల రోజుల నుంచి ఇన్నే ఉంటానే అట కదా. మరి ప్రైవేట్ లో 2 లారీలు పంపిస్తాను ఇలా అంటే లగ్నింగ్ ఉన్నది అన్నట్టు. కమిషనే తుసిలి మమ్మల్ని కొనుక్కరమ్మంటాడు. 4000 బరదాన్ తెస్తే ఇప్పుడు 2000 బరదాన్ అయిపోయింది. రేపు బరదాన్ లేదంటాడు. ఏంది పరిస్థితి? ఏంది దీనికి పరిష్కారం? ఏంది దీని పరిస్థితి? ఏంది
పరిష్కారం ఏం లేదు. ఆ. ఆచారం లేకుండా ఏదన్నా అంటే కటింగ్ మళ్ళా ఇప్పుడు గట్టిగా మాట్లాడింది అనుకో రేపు నా బండిని ఆపుతారు వీళ్ళు. ఎంత కటింగ్ పెడతారు? మునుపు నాది తూర్పాల పోసిన బండికి 4 క్వింటాల కటింగ్ పెట్టారు వీళ్ళు. నిన్న ఇదే వీళ్ళు అమ్మీనికి ఇట్లా అక్కడికి పోయింది ఏదో అంకుశపురి మిల్లుకి పోతే 4 క్వింటాల కటింగ్ పెట్టిర్రు. ఆల్రెడీ తూర్పాల పోసిన మిల్లు తూర్పాల పోసినాక అదే తూర్పాల పోయే బండికి ఏ కటింగ్ లేదు అంటే నేను అడగలేకపోతున్నా. వీళ్ళు ఏందా ఈ పరిస్థితి ఏంది? నువ్వు ఇక్కడ రా, ఐకేపీ సెంటర్ కాడికి రా, ఇప్పుడు రా. 2 నిమిషాలు ఇక్కడ అదే తూర్పాల పోయిన బండికం కటింగ్ లేదు, తూర్పాల పోసిన బండికం కటింగ్లు చేస్తారు వీళ్ళు. ఏమనంటే మాకు ఫోన్ చేయలేదు అది ఇది అని మాట్లాడాడు వీళ్ళు. కట్టేందుకు వచ్చిందంటే మరలా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఆ మీరు ఇంత రాజకీయం చేస్తాండి కళ్ళ మీద. సతీష్ సార్ కూడా నేను ఫోన్ చేసిన ఇగో చూపెట్టే సతీష్ సార్ చూపెట్టు. ఇట్లనే అడిగినా నాకు ఇట్లా కట్టేందుకు వచ్చిందంటే మరలా ఫోన్ లిఫ్ట్ చేసులేదు. ఇలా మనిషి లేడని అన్న వల్ల 4 సార్లు ఫోన్ చేసిన 4 సార్లు ఫోన్ చేస్తే కూడా ఫోన్ రెస్పాన్స్ లేదు. ఇగో సతీష్ సార్ నెంబర్ ఎవరు? మన చైర్మన్ పిఎస్ఎస్ చైర్మన్ 4 సార్లు ఫోన్ చేసిన సిఓ. ఒకసారి అన్న నంబర్ మాట్లాడదాం. ఒకసారి నెంబర్ ఇవ్వండి. ఈయన కూడా ఫోన్ చేద్దాం. ఇక మొత్తం అన్ని వంకర సమాధానాలు. కటింగ్లు మాత్రం మంచిగానే పెడుతున్నారు ఆట. రైతులను నిండా ముంచడానికి మాత్రం వీళ్ళు బరాబరే తయారయ్యారు, మంచిగా బండ పెట్టుకొని ఉన్నారు. మరి మ్యాచర్ పెట్టి మరి కాంట పెట్టేటప్పుడు ఎందుకు పెడతలేరు? ఇవన్నీ ప్రజలారా మీరు ఒకసారి చూడండి. వీళ్ళ కథకి ఇట్లా ఉన్నది. పిఎస్సిఎస్ స్కూళ్ళ కథ. ఒకసారి చెప్పి 7702 700 683 సతీష్ అని ఆయన పేరు. ఇగో ఈయన కూడా చైర్మన్ కూడా ఫోన్ చేస్తాను మాకు. సిఓనా? సిఓ. ఇప్పుడు మీకు కింటానికి ఎంత కాడి చేస్తారే? క్వింటల్ గా బత్త కిలో 2 కిలోలు లాస్ట్ కత్తే ఇక నాలుగు అయితే ఇక లెక్కే లేదు. కథమే ఇక ఎంత పోతా కూడా తెలియదు. ఇక తెలియని వాళ్ళు అయితే కథమే. సిఇఓ గారికి ఫోన్ చేసిన, సిఇఓ గారు ఫోన్ చేస్తున్నా. ఇక చూడండి లిఫ్ట్ చేస్తాడా ఏంది మరి? రైతు పోయిన వాళ్ళు ఇంకింత ఎక్కువ నువ్వు కాలా నీళ్ళ ప్లాన్ ఎంత పడుతుంది అంత? ఇంకో 4 రోజులు అయితే అటు అనగా ఎగిరం 5 అన్న కూడా 10 కటింగ్ పెట్టుకుని పెట్టచ్చు అని చెప్పి చూస్తారు. తూర్పాల పోయలేదు, మీ కటింగ్ లేకుండా మా బండి దిగింది, మీ తూర్పాల పోసినాయి మీ కటింగ్ అయినాయి అంటే అది చూడు అర్థం ఏందో మీరే చెప్పండి. దానికి అర్థం సిఇఓ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక ఫోన్ ఫోన్ లోపడు సెంటర్ మీదకి రాడు, రాడు. ఏదన్నా అంటే అక్కడ ఏది గారపల్లి సెంటర్ లో కుర్చీలో కూకుంటాడు. పలాని బండి ఇంత కటింగ్ పెట్టు, ఇంత కటింగ్ అయితేనే దించుకో, లేకపోతే లేదు, లేకపోతే బండి లారీ రిటర్న్ వస్తుంది, దించుకుంటావా, ఖర్చు కడతావా, లేకపోతే లారీ కిరాయి ఇస్తావా అని మాట్లాడతాడు ఆయన. సిఇఓ రెస్పాన్స్ లేదు. ఇట్లా ఉంటుంది అక్కడ. ఇక దౌర్జన్య పాలన. ఏమన్నా ఎక్కువ మాట్లాడితే కటింగ్లు పెడతారంట. కటింగ్లు పెట్టయితే వేడి తక్కువ వచ్చింది అనుడు అమాలోళ్ళు రైతు మీద బత్తావు 1 కిలో ఎక్కువ పెడతారు. అమాలోళ్ళు తక్కువ జోకర్ కదా, బండి వేడి తక్కువ వచ్చింది అని అట్లా కటింగ్ అయినాయని చెప్పుడు. పైన మన కాంటాక్ట్ ట్రక్ సీట్ అయితే ఇవ్వాలి ఇవ్వద్దా మనకు? ఆ కాంటాక్ట్ ట్రక్ సీట్ ఇయ్యరు, వాళ్ళే ఉంచుకుంటారు. ఏదో మళ్ళా డూప్లికేట్ కాంటాక్ట్ చిట్టి చూస్తారు మాకు. ఏదో డూప్లికేట్ పెట్టి డైరెక్ట్ ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. వీళ్ళు కటింగ్ అయిన బాధపడి మళ్ళీ వీళ్ళు వేసి ఇచ్చింది మళ్ళీ మనకు ఉంచుతారు. 3 షీట్లు ఉంటాయి. 3 లారీకి ఉంటది, ఒకటి అక్కడికి పోతుంది, మిల్లుకి పోతుంది, ఒకటి రైతుకి ఇవ్వాలి. రైతుకి ఇవ్వాలంటే వేరేది ఇల్లు కట్ చేసినాక మనకు తర్వాత అది ఇస్తారు. ఇల్లు చూంచుకొని వీళ్ళ కడుపు నింపుకున్నాక మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3వ అంతది మనకు వస్తుంది లెక్కలు చేసి. చెప్పండి రండి సార్, ఒకసారి రండి చెప్పండి సార్. ఈ 2 రోజుల నుంచి ఎందుకు ఉన్నాయి ఇక్కడ? మొన్నటి దాకా ఎలక్షన్ 2 రోజులు బంద్ ఉన్నది. ఆల్రెడీ అంతకుముందు కూడా పోయింది. ఎలక్షన్ కు ఈ కాంటాకు దీనికి సంబంధం ఏంటంటే రైతులు కాటు ఎలక్షన్కి వెళ్తా అని చెప్పి 2 రోజులు బంద్ ఉన్నది. అదే ఇక్కడ 4 లారీలు పంపించినాం, 4 పోయినాయి. ఐకేపీ ఎంత పోయినాయి, ప్రైవేట్ ఎన్ని పోయినాయి? ప్రైవేట్ మనకు తెలియదు కానీ మన అయితే 4 లారీలు పోయినాయి. మీరు పంపించిన లారీ నిన్న రైట్ పంపించిన లారీ ఇవ్వాలి, అది మనదే లారీ, మనదే, మన సెంటర్ నుంచి. మరి ఒక్కటి కూడా పోలేదు. రైతులు మనకు ఫోన్ చేసి మరి ఓకే వాళ్ళ రైతులు ఫోన్ చేస్తే మీరు వచ్చారు.
22వ తారీఖు కోసిన 22వ తారీఖు మళ్ళా నెల అవుతుంది. ముందు కోసినవి కూడా ఇంకా పోలే. మ్యాచర్ పడ్డది అది ఉందా? ఇగో ఇగో ఒక లారీ ఎక్కడిది అన్న? ఎక్కడి? ఇక్కడి గంగారం 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 ఎన్ని ఐకేపీలు ఉన్నాయన్న? గంగారంలో అక్కడ పోసిరు, ఇక్కడ పోసిరు, అక్కడ 3 జాల పోసిరు. మరి ఇక్కడ ఇక్కడ 2 లారీలు పోయినాయి. ఇక్కడ 2 లారీలు పోయినాయి. అందరూ ఒక్క లారీ కూడా పోలేదు మరి ఇక్కడ పోయినాయి. ఇక్కడ దేని బాపదే పోయినాయి? తిప్పిరి ప్రవీణ్ అని ఈ కళ్ళంలో పోసిన ఫస్ట్ లోడ్ ఇది. చీరల లచ్చిరెడ్డి. ఎన్ని రోజుల క్రితం పోయింది? ఇక్కడ 9 తారీఖు నాడు పోయింది. 11 నెలలు పోయింది అది. 9 తారీఖు నాడు పోయింది. ఎన్నో నెల అది? 11 నెలలకు 12 నెలలకు ఎన్ని రోజులు? ఎన్నో తారీఖు? మ్యాచ్ లేకపోతే పంపేయలేము కదా. ఎన్నో తారీఖు అంటున్నా? మ్యాచ్ లేదా పంపేయలేము కదా. నెల అయింది కదా. అవునండి, మ్యాచర్ ఉంటేనే పంపిస్తాం కదా. మ్యాచర్ చూసుకొని పంపిస్తాం కదా. మ్యాచర్ ఉన్నాయే పంపిస్తాను కదా. మ్యాచర్ లేని పంపించలేము కదా. ఇగో 12 నెల 15 తారీఖు బండి పోయింది. ఇగో 12 తారీఖు 16 తారీఖు బండి పోయింది. సంవత్సరానికి 20 పంపిస్తారా లారీలు? మరి మ్యాచర్ లేదు పంపలేము కదా. మ్యాచర్ లేదు పంపలేము కదా. రైతులు మ్యాచ్ వచ్చింది కదా, మాకన్నా వెనుకనే కదా సీరియల్. రవి బొల్లం రవి మరి ఈ పోసి నెల అవుతుంది. తూర్పాల పోసి కూడా ఇప్పటికి 10 రోజులు అవుతుంది. మరి అవి ఎందుకు పంపిస్తలేవు? 17 తారీఖు నాడు. సత్యం నువ్వు ఎన్నో తారీఖు వచ్చినా తూర్పాల? నిన్న కాక మొన్న 17 తారీఖు నాటికి తూర్పాలు అయిందా? కాలే కదా. మరి సీరియల్ నువ్వు ఫస్ట్ లో ఉన్నావు కదా. మీరు ఇన్ఛార్జ్ అయ్యా? అవునవును, ఇన్ఛార్జ్ అయినా. అవునవును. కనీసం ఎన్ని ఉంటాయి మామూలుగా గంగారం ఈ ఐకేపీ సెంటర్లో? ఇంతకు ముందు అయితే 15,000 క్వింటాలు వచ్చేది. సరే ఇప్పుడు వాతావరణం సహకరించలేదు రైతులకి. పంట దిగుబడి తక్కువ వచ్చింది. ఓకే, కటింగ్ రైతు అంటాడు 4 క్వింటాలు ఎవరి పోయింది? నిరుడైనా ఏడైనా కటింగ్ లేకుండా పెడుతున్నారు మీరు ఇక్కడ. ఇప్పుడు కటింగ్ లేకుండా 41 తోటి పెట్టి పంపిస్తున్నాం. 41 తోటి పెట్టి తూర్పాల పోతే 41 బత్త వేటు కేజీ కాపాడితే ఏం చేసిండ్రు? 5 కిలోలు కట్ చేసిండ్రు. ఇట్లా ఎందుకు అన్నా అని ఫోన్ చేస్తే ఫోన్ మర లిఫ్ట్ బంద్, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అన్నట్టు ఇతనికి లెక్క. ఇట్లా మాట్లాడితే మర్ర కట్ చేస్తారు. రైతుకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి మీ బండి చెప్తున్నాం. మీరు ఇచ్చే తక్కుపట్టిలో రైతు కూడా పోవాలి, మిల్లు కూడా లేదు. ఈ 3 మిల్లుకే పోతాయి. 3 మిల్లుకి పోతే ఒకటి లారీ కిరాయికి ఇచ్చేస్తాడు. మళ్ళా ఒకటి మనం పేమెంట్ ఆన్లైన్ చేయడానికి ఇస్తాడు. ఒకటి మిల్లర్ ఉంచుకుంటాం. 3 ఇట్లా పోతాయి. సబ్సిడీ మీకు వాళ్ళ కాదు, పేమెంట్ ఆన్లైన్ చేయడానికి మాకు వస్తుంది. అది ట్రక్ షీట్ పేమెంట్ ఆన్లైన్ చేయడానికి మాకు వస్తుంది. ఇంకోటి మిల్లర్ కాపీ ఉంటుంది. ఇంకోటి జిరాక్స్లు ఇస్తాం. డైరెక్ట్ జిరాక్స్లు ఎవరు కావాలంటే ట్రక్ షీట్ జిరాక్స్లు ఇస్తాం. ఇంకా ఈ సీజన్ సంబంధించి పంపిన లారీలు రైతు దానికి సమాధానం చెప్పు. రైతు ఏమన్నా మాకు ఇప్పుడు సార్ ఒక్క నిమిషం, మాకు ఇక్కడ ఏంది గిన్ని బస్తాలు గింత కథ అన్నది గిన్నె చూసుకున్నాడు. మళ్ళా గిన్ని బస్తాలు ఇక్కడ ఏంది 206 బస్తాలు కదా. ఇక్కడ 206 బస్తాలల్లా ఇన్ని కట్ అవుతానే అన్ని మళ్ళీ వీళ్ళు చెప్పుతానే తప్ప మాకు ఏమీ లేదు. ఇప్పుడు రైతులకు 200 బస్తాలు 200 బస్తాలు క్వింటాలు కరెక్ట్ గా కాంటా పడుతున్నదా? అక్కడ వీళ్ళు డిఫెక్ట్ ఉంటే కటింగ్ పడితే మరి కటింగ్ పడతా రైతులకు చెప్తాం. ఏదైనా డిఫెక్ట్ ఇక్కడ డిసైడ్ కాదు, మిల్ కాండ అవుతుంది. ఏదైనా డిఫెక్ట్ ఉంటే మరి ఈ డిఫెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు నల్ల గింజలు ఉన్నాయి, ఎర్ర గింజలు ఉన్నాయి, పొట్టి గింజలు ఉన్నాయి, పొడుగు గింజలు, ఇట్లా తేడాలు ఉంటాయి కదా. మిల్ అయిన 1/2 కిలో ఇలా కిలో వీళ్ళకు గవర్నమెంట్ నౌకర్లు కాదు. వీళ్ళకి ఏంది అంటే ఇళ్ళ నుండే వీళ్ళకు జీతాలు బరోబరి కటింగ్లు పెట్టి జీతాలు తీసుకోవాలి. ఓకే, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు నేను ఇంత మాట్లాడినా రేపు నా బండి పక్కా ఆపుతారు. ఏదైనా ప్రయత్నం చేస్తారా? అలాంటి అవకాశం ఏదైనా మాత్రం ఉండదు మా దగ్గర. బండి పోతుంది. బండి మనం పంపిస్తున్నాం. ఇగో ఈ మిల్లుకు పోతాందని డైరెక్ట్ ఇక్కడ రైతుల ముందంటే చెప్తాం. రైతుల ముందంటే రాసిస్తాం. ట్రక్ షీట్ ఇస్తాం. 3 కాపీలు పట్టుకొని లారీ పట్టుకొని పోతుంది. రేపు గేల వరకు ఇవన్నీ క్లోజ్ కాదు. క్లోజ్ అయ్యాయి. ఇంకా నెల అయినా కూడా ఈ అడ్లు గిట్ల పోతే ఏమన్నా ప్రతి మన హమాలి ఉన్నది ఎంత ఒక బండి చేస్తారు. ఒక బండి పోతుంది. బండ్లు 5-6 ప్రైవేట్ బండ్లు 6 ఎందుకు పోతాయి? గవర్నమెంట్ అమ్ముకుంటారు. అరే వాళ్ళు మ్యాచ్ లేని కొంటారు. పచ్చివట్లు కొంటారు. వాళ్ళు
పచ్చిపట్టు కొన్నారండి మనలాగా మ్యాచ్ ఇంకో ఉన్నాయట, వాళ్ళే కూడా కొంటలేరట కదా. ఎందుకు కొంటలేము? ఆల్రెడీ నిన్న కూడా లారీ పోయింది. ఇక్కడ మీకు చూపిస్తాను, ఎవిడెన్స్ ఉన్నది కదా. 11 నెలలు ఇక. ఇప్పుడు అండి ప్రజెంట్ నిన్న సాయంత్రం పోయిన లారీ చూసుకోండి డేటు. నిన్న పోయింది, మొన్న పోయింది. ఇగో మొన్న పోలే, నిన్న గోపాలపల్లి రాదు అక్కడ ఇగో 20 తారీఖు నిన్న పోయింది. ఇగో 16 తారీఖు పోయింది. మ్యాచర్ వచ్చినట్టు పంపిస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ మ్యాచ్ వచ్చి 2 లారీలకు పట్టి ఉన్నాయి. అది రేపు మళ్ళీ కంటిన్యూ పెడతాం, పంట కంటిన్యూ పెడతాం. అంకుశ పిరుగు మిల్లుకోమో ట్రాక్టర్లదు మిల్లు వేసుకోపోరు, మీ ట్రక్ సీట్లు రాసిస్తాం అది ఇది అని అన్నారు. అదే మేము ఇప్పుడు దామరకుండా మిల్లు అయింది, అదే మేము ట్రాక్టర్లు వేసుకోపోతాం అంటే ట్రక్ సీట్ రాసి ఇవ్వమంటారు. ఎందుకంటే మాకు ట్యాబ్ ఉంది. మా ట్యాబ్కు సంబంధించి ఏ మిల్ అయితే ట్యాగింగ్ అయిందో ఆ మిల్లుకే పంపాలి, వేరే మిల్లుకి పంపడానికి వీలు లేదు. ఒకటే మిల్లు ఇలా, వేరే మిల్లు రాదు. మాకు ఇప్పుడు ప్రజెంట్ ఒక మిల్ వచ్చింది వెహికల్. సత్యం ఒకసారి ఒక్క నిమిషం నేను మాట్లాడాను. ఇప్పుడు ఆ మిల్లుకు మీకు ఏమైనా లింకప్లు ఉన్నాయా? ఎలాంటి లింకప్లు ఉన్నాయి? ఎలాంటి లింకప్? కటింగ్ పెట్టకుండా చేస్తారా ఇక్కడ? కటింగ్ పెట్టకుండా పోయినా, ఇప్పటిదాకా పోయినా కూడా కటింగ్ పెట్టకుండా పోయినా. ఈ సీజన్ లో ఎలాంటి కటింగ్ ఎవరికి రాలే. ఈ సీజన్ లో రాలే. మ్యాచర్ ఉన్నాయి, రైతు వచ్చి చూసుకున్నాడు, నా మ్యాచర్ ఉన్నాయి చూడండి సార్ అన్నట్టు బత్త కరకలు కట్ చేసి నిమ్మత్తే మరి మనం చేయలేము కదా. మనకు 17 లోపల ఉండాలి మ్యాచ్, 17 లోపల ఉండాలి మ్యాచ్, 17 దాటి ఉండదు. జోకేటప్పటికి మనకు మ్యాచర్ 17 వరకే ఉండాలి, 17 దాటి ఉండద్దు. నేను ఇప్పుడు తిమ్మ వస్తున్నా 13 మ్యాచరు, ఇప్పుడు ఎంత చూసినావు 13. ఇప్పుడు రేపటి వరకు మళ్ళీ అది 14, 15 అయితే 14, 15 పంపచ్చు. 17 లోపల ఉంటే మనం పంపచ్చు. 17 లోపల మళ్ళీ నేర్పాలనా 20 ట్రాక్టర్లు అట్లా మళ్ళీ నేను ఏమన్నా నేర్పాలా చెప్పండి. మళ్ళీ 17 మ్యాచ్ మనం ఎక్కువ వస్తుంది, నేను కటింగ్ అంట. లేదంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడినాం కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ బండ్లను ఆపుతారు, కటింగ్ పెడతారు. మీకు బంజారు, మీరు బండ్లను ఆపిర్రు అనుకో, మీరు ఫోన్ చేయరు ఒకసారి. మేము కూడా లైవ్లోకి వచ్చి ఎందుకు ఆపిర్రు అనేది క్వశ్చన్ చేద్దాం. మీరు ఎప్పుడు దీని మీద చర్య తీసుకుంటారు? చర్య ఎక్కడ? రేపు కాంట నడుస్తాయి, కాంట నడుస్తా పక్క నడుస్తాయి. పొద్దుగాల 9 గంటలకు నేను ఇక్కడికి వస్తాను. సత్యం నీదే కదా సీరియల్ కాంట మనకు అటు వేరే కాడ ఉన్నది, తెచ్చి పెట్టుకొని నడిపించుకో. ఇక్కడ మా సెంటర్ కాడ బుక్ ఇన్ఛార్జి నేను. మనకి ఇక్కడ బుక్ కీపర్ ఒకరు ఉంటారు, వాచ్మెన్ ఒకరు ఉంటారు. వాచ్మెన్ ఉన్నాడు, బుక్ కీపర్ ప్రజెంట్ మనకు లేడు. ఎందుకంటే మొన్నటిదాకా ప్లాడ్ ఉన్నాడు, బంద్ అయిండు. వేరే ప్లాడ్ని ఏమన్నా చూద్దామని చెప్పి ఆగారు. అదే విషయం నేను శివ గారికి చెప్పిన మాట్లాడదామని చెప్పి అన్నాడు. చేయలే నేను లిఫ్ట్, నేను లిఫ్ట్ చేసిన కదా. మాట్లాడినా నేను మాట్లాడినా లేపడు సమాధానం మాట్లాడినా నేను మాట్లాడి తెలుసా. శ్రీధర్ బాబా సార్ అయినా కూడా ఒక 10 నిమిషాలైనా మాట్లాడతాడు, కానీ నేను అంతకన్నా ఎక్కువ ఆయన పెద్దగా సరే రైట్. ఇగో ఇది పరిస్థితి, లైవ్ నడుస్తున్నాయి. ఇగో మనకు ఈ బ్రదర్తో చెప్పిన రేపు కాంట పడతా అంటున్నారు, మరి చూద్దాం ఎట్లుంటుందో. ఈ కటింగ్లు ఇదంతా కథ ఇగో ఈ గంగారాం ఈ ఏరియాలో నడుస్తూ ఉన్నది. చూడండి ప్రజలారా, ఒకసారి